అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక 48 అవర్స్ మాత్రమే ఉంది గోట్ ఇండియా టూర్. మన ఉప్పల్లో లియోనెల్ మెస్సీ ల్యాండ్ అవ్వడానికి మనం అయితే ఇప్పుడు మన స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గర అవుతున్నాం. వెళ్దాం అసలు ఏమేమి చేస్తూ ఉన్నారని. అంటే నేను బయట చూపిస్తా ఎట్లా ఉందని. ఒకవేళ మెస్సీ వచ్చినప్పుడు మన ఉప్పల్ స్టేడియంలో అతన్ని చూడాలనుకుంటే మాత్రం టికెట్స్ బుక్ చేసుకోవడానికి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి గోట్ ఇండియా టూర్ అని అయితే మీరు సెర్చ్ చేయండి. అందులో డిస్ట్రిక్ట్ అనే యాప్ ఉంది, జొమాటో వాళ్ళది. దాంట్లోకి వెళ్ళి చూస్తే అయితే మీకు టికెట్స్ ప్రైజ్లు అయితే చూపిస్తాయి మీకు. ఓకేనా? ఇప్పుడు నేను స్టేడియంకి రైట్ సైడ్ ఉన్నా, మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ మొత్తానికి అయితే ఆ సైడ్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ వచ్చేసిన. పక్కన నుండి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అక్కడ ముందు లెఫ్ట్ ఉంది కదా, చూడండి. మీకైతే స్టేడియం మెట్రో స్టేషన్ కనబడుతుంది కదా, ఇట్లా ఉంది అన్నట్టు. మీరు నార్మల్ టైంలో చూస్తే కనుక ఇక్కడ ఎవరు లేరు కదా, ఇప్పుడు కామన్గానే ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్ అప్పుడైతే మాత్రం సందడిగా ఉంటుంది మొత్తం ఘోరంగా. చూడండి, ఇదే ఉప్పల్ స్టేడియంకి వెళ్ళే దారి. అక్కడ లైట్స్ కనబడుతూ ఉన్నాయి మీకు దగ్గరికి వెళ్ళాక చూపిస్తా. అక్కడ బ్యానర్ ఉంది చూడండి, అదిగోండి. మన రేవంత్ అన్న, మెస్సీ, అదేవిధంగా అక్కడ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఓకేనా? అటు సైడ్ అయితే సికింద్రాబాద్. అక్కడ నుంచి వెళ్ళి వెహికల్స్ ఒకవేళ యూటర్న్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి దాకా రావాలి. బట్ ప్లేయర్స్ కానీ లేకపోతే ఎవరైనా విఐపీ ఇట్లకి వెళ్ళి రావాలంటే డైరెక్ట్ ఇది ఓపెన్ చేసేస్తారు అన్నట్టు ఇక్కడ. ఓకేనా? అది చూస్తూ ఉన్నారు కదా ఎల్లోది. అక్కడ ఆల్రెడీ ఒక అన్న ఫ్లెక్సీ రెడీ చేస్తూ ఉండరు చూడండి. ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ, అభివృద్ధి పదంలో రేవంత్ అన్నకు లేదు సాటి. ఇట్లా ఉందన్నట్టు అభిమానుల హడావిడి. ఆ నుంచి ఇప్పుడు మనం ఇటు వచ్చినాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అదే స్టేడియం. అక్కడ మీకు లైట్స్ కనబడుతూ ఉన్నాయి చూడండి, అదే లైట్స్. అక్కడ స్టేడియం ఉంది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ హయాంలో మనకు ఫార్ములా రేస్ పెట్టారు కదా. సో అదేవిధంగా ఇప్పుడు మన ఇంటర్నేషనల్ ప్లేయరు, అంటే చాలా పెద్ద ప్లేయర్ కదా మెస్సీ. ఇంటర్నేషనల్ మీడియా కూడా మన హైదరాబాద్ మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు మన ఇండియాలో అయితే చూసినట్టయితే కలకత్తా ల్యాండ్ అవుతాడు ఫస్ట్ మెస్సీ. ఆ తర్వాత మన హైదరాబాద్కి వస్తాడు సెకండ్. థర్డ్ మళ్ళీ ముంబైకి వెళ్ళి, తర్వాత ఢిల్లీ వెళ్ళి, తర్వాత తిరుగు ప్రయాణం అవుతారట. నేను ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నా. దానివల్ల ఏమవుతుందంటే మన ఇండియాలో బీభత్సంగా టూరిజం అనేది బాగా డెవలప్ అవుతుంది. చూడండి, దగ్గరకు వచ్చేసిన ఆల్మోస్ట్. ఇక్కడ చూసినట్టయితే స్టేడియం కనబడుతుంది కదా, ఇక్కడ పోలీస్ అతను ఉన్నాడు. ఆ పైన టికెట్స్ అయితే క్రికెట్ ఆడేటప్పుడు 2400 పెట్టి నేనైతే మ్యాచ్ చూసిన. ఇదంతా పార్కింగ్ ఏరియా. మీకు ఒకసారి ఇటు సైడ్ నుంచి చూపిస్తా పార్కింగ్ ఎంత పెద్దగా ఉంటుందా అని. ఇదంతా క్లీన్ చేసి చూడండి, చెత్త చెదారం అక్కడ కనబడుతుంది కదా, ఎంత చెత్త మొత్తం క్లీన్ చేసిళ్ళు మొన్న వర్షాకాలం తర్వాత. ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నట్టు. మొత్తం ఇటు సైడ్ చూస్తే మొత్తం పార్కింగ్ ఏరియా అనేది. ఇక ఇక్కడ నుండి ఇటు సైడ్ చూసినట్టయితే కనుక బయట రోడ్ అయితే ఇట్లా ఉంది చూడండి. ఇంకా నా ఫేవరెట్ రోహిత్ బాయ్ ఉన్నాడు అక్కడ గోడ మీద. ఇక్కడ సౌరవ్ గంగూలీ దాదా. ఇట్లా ఉంది అన్నట్టు రోడ్డు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి మనం, అక్కడ దానికి వెళ్ళాలి మనం. చూడండి, పోలీసు వాళ్ళు వచ్చి వెళ్తా ఉన్నారు. సెక్యూరిటీ అయితే బాగుంది ఇప్పుడు. అంటే ఈ టైంలో కొంచెం ఎల్లుండి సీఎం కూడా వస్తూ ఉన్నాడు కదా. అదేవిధంగా లాస్ట్ ఎండింగ్లో చూసినట్టయితే మెస్సీ సీఎంతో పాటు ఇంకా పెద్ద సెలబ్రిటీలు ఎవరు వస్తారని అంటున్నారు. కానీ అది లాస్ట్ మూమెంట్ వరకు పెద్ద ఏమంటారు, ఒక షాకింగ్ న్యూస్ లాంటిది అన్నట్టు మనకు. అంటే అది ఒక సర్ప్రైజ్ అంటున్నారు. అది చూడండి, ఇక్కడ కూడా పెట్టింది కదా, మందుముల పరమేశ్వర్ రెడ్డి నట, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉప్పల్ నియోజకవర్గం. ఓకేనా? అక్కడ కూడా చూసినట్టయితే మనకు పెద్దగా ఉంది కదా. రేవంత్ అన్నకు యాక్చువల్గా ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అంట. అది సంగతి. ఇంకా ముందుకు వెళ్దాం మనం. ఇందాక ఏదో చెప్పాలనుకున్నా, మర్చిపోయినా. మొన్న ఐషో స్పీడ్ వచ్చాడు కదా మన ఇండియాకి. ఐషో స్పీడు, అదేవిధంగా మన మెస్సీ లాంటి వాళ్ళు, ఇట్లా ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడం వల్ల మనకైతే టూరిజం అయితే ఫుల్ డెవలప్ అవుతుంది మన ఇండియా. బట్ మన ఐషో స్పీడ్ అనేది ఇండియాలో అయితే నార్మల్, కొద్దిగా గుర్రం మీద తిప్పిళ్ళు. అదే వాడు చైనాకి పోతే మాత్రం వాడిని చైనాలో ఆ టెక్నాలజీ కావచ్చు అది చూసి వాడైతే ఫుల్ షాక్ అయింది అన్నట్టు. సో అట్లా ఫ్యూచర్లో మన ఇండియా కూడా ఫుల్ డెవలప్ కావాలి. డెవలప్ అయితే ఇలాంటి సెలబ్రిటీలు ఎవరైనా వచ్చినప్పుడు షాక్ అవుతారు. దానివల్ల టూరిజం డెవలప్ అవుతుంది. ఇండియాకి వచ్చిన యూట్యూబర్స్ కావచ్చు, ఇంకెవరైనా సరే, ఎవరైనా వాళ్ళు విజిట్ చేస్తే కనుక మన ఇండియా పేరు అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నట్టు. అట్లా
ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే వరల్డ్ లో మన ఇండియన్స్ పేరు అనేది కొంచెం బ్యాడ్ గా తయారవుతా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు మన ఇండియన్స్ సివిక్ సెన్స్ అని గూగుల్లో కానీ లేకపోతే యూట్యూబ్ లో కానీ కొడితే ఎన్ని వీడియోలు వస్తాయో మీరైతే చూడండి. చాలా అంటే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది మన ఇండియన్స్ కి. అదేవిధంగా ఇండియన్స్ కి టూరిస్టులు ఎవరైతే వస్తున్నారో లేడీస్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళని హెరాస్ చేయడం, అదేవిధంగా సెల్ఫీల కోసం ఆగమాగం చేయడం, అదేవిధంగా కొన్ని మొన్న బీహార్లో యూపీలో ఎవరో ట్రావెలర్స్ వస్తే రేప్ చేశారు కదా, దానివల్ల ఇంకా బ్యాడ్ అయిపోయిందంట మన ఇండియా. ఇట్లాంటివన్నీ పునరావృతం కాకుండా మనం అయితే జాగ్రత్తగా ఉండాలన్నట్టు. నేను అటు ఇటు పోయి మళ్ళీ ఇలాగ వచ్చిన నేను చూడండి కుండా పోయి గేట్ నెంబర్ 4 అంట ఇక్కడ ఉంది. ఇప్పుడు క్లోజ్ చేసి చూడండి గేట్ నెంబర్ 4. ఇట్లకి వెళ్ళి అటు సైడ్ వెళ్ళాలన్నట్టు లాస్ట్కు. మెయిన్ గేటు అక్కడ ఉంటుంది, అటు సైడ్ వెళ్తాను. నేను బైక్ వేసుకొని వస్తే బాగుండు. బైక్ వేసుకొని వస్తే ఏంటంటే ఎవరన్నా ఒకరు పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎందుకు ఆగినా ఏదైనా 100 క్వశ్చన్లు ఇస్తారు. నడుచుకుంటూ పోతే అయితే ఎవరు ఆపరు కదా. అక్కడ కూడా ఏదో పోలీస్ వ్యాన్ ఉంది చూడండి. ఏదో చేస్తారు, చెట్ల కొమ్మలు నరుకుతా ఉన్నారు అనుకుంటా, మేబీ చూద్దాం. చూడండి ఇట్లా ఉంది స్టేడియం. ఒకసారి దగ్గర నుండి చూడండి వ్యూ. అక్కడ పైన లైట్స్ ఉన్నాయి కదా, చుట్టూ ఉంటాయి మొత్తానికైతే. ఆల్రెడీ ఇక్కడ కొన్ని కొమ్మలు నరికిళ్ళు. ఇక్కడి నుంచి అక్కడ చూసినట్టయితే అక్కడ వెహికల్ ఉంది కదా, అక్కడ ఈ వైర్లకు తగలకుండా కొడతా ఉన్నారు. అది మన ఇండియాలో నాకు నచ్చంది ఇది ఏంటంటే ఈ వైర్లు మొత్తం, కరెంట్ వైర్లు మొత్తం బయటకే ఉంటాయి. దీనివల్ల చాలా అంటే చాలా ఏమంటారు డేంజర్ అన్నట్టు. అప్పుడు హైదరాబాద్లో కృష్ణాష్టమి టైంలో విగ్రహాన్ని అంటే రథాన్ని పట్టుకొని ఒక 5-6 చనిపోయారు కదా, అట్లాంటి ఇన్సిడెంట్లు చాలా అవుతూ ఉంటాయి అన్నట్టు. అందుకోసం ఇట్లా కరెంట్ వైర్లు అయితే అసలు బయటకు ఉండద్దు మనకు. ఇక్కడ గేట్ నెంబర్ 2 అని ఉంది చూడండి. లోపలికి వెళ్ళడానికి ఇదంతా ఫెన్సింగ్ చేస్తూ ఉన్నారు కదా, బయట కలర్ వేస్తూ ఉన్నారు, పోలీసులు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నా వెనక చూడండి స్టేడియం. అక్కడ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసరికి మంచిగా చెట్లు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చూడండి. ఇదిగో ఇదిగో ఇక్కడికి వచ్చినాక చూస్తే లోపల ఆర్మీ వెహికల్ ఆగింది చూడండి, అది కనబడుతూ ఉంది కదా. సెక్యూరిటీ వాళ్ళు కూడా చాలా మంది వచ్చిళ్ళు. ఇంకా రేపు అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడైతే నార్మల్గా వెహికల్స్ అటు రామంతపూర్ నుంచి ఇటు సైడ్ ఉప్పల వైపు వెహికల్స్ అయితే నార్మల్గా నడుస్తూ ఉన్నాయి కదా. రేపు నాకు తెలిసి క్లోజ్ చేస్తారు అనుకుంటా దారి. చూడండి అక్కడ చెత్త క్లీన్ చేస్తా ఉన్నారు చూడండి. అదే మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసినాం. స్టేడియం చుట్టూ దాదాపు 7-8 గేట్లు ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. అంటే నేను ఆల్రెడీ ఒక 2 times IPL మ్యాచ్ చూసాను నేను. మొత్తానికి అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం. ఇటు సైడ్ వెళ్తే కనుక IT కంపెనీస్ ఉంటాయి దారి. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేటు చూస్తున్నారు కదా. మనం అక్కడికి వెళ్ళి చూపిస్తాం మీకు. చూడండి ఫైనల్గా మెయిన్ గేట్ దగ్గరికి అయితే వచ్చిన. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని ఉంటుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఇది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ ఏరియా మొత్తం రావాలంటే 0.5లో పెట్టాలన్నట్టు. చూడండి ఇక్కడ బ్యానర్ ఇట్లా ఉంది. అలా రామంతపూర్కి వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి. చూసిలే కదా ఎట్లా ఉందో. అది మెయిన్ గేట్ దగ్గర. రోజు నార్మల్గా అటు ఇటు తిరుగుతూ ఉంటా. ఈ రోజు అయితే ఇంకొంచెం నీట్గా ఉంది. బాగా అంటే బాగా క్లీన్ చేస్తూ ఉన్నారు. అది మన ఇండియాలో ఉన్న పరిస్థితి. ఏంటంటే ఎవరన్నా వస్తేనే అంత నీట్గా క్లీన్ చేస్తారు. మెస్సీ రావడం వల్ల మన హైదరాబాద్ పేరు కూడా చాలా మందికి తెలుస్తూ ఉంటుంది. మన ఇండియా అని చెప్తే కనుక ఎవరైనా సరే న్యూఢిల్లీ అనుకుంటారు, లేకపోతే బెంగళూరు అనుకుంటారు. అంటే బయట ఇంటర్నేషనల్గా ఇవే 2 పేర్లు ఎక్కువ తెలుసు సిటీల గురించి. ఇక మెయిన్ చెప్పాలంటే ఇప్పుడు మన హైదరాబాద్ పేరు కూడా ఇంకా ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు బాగా గవర్నమెంట్ కూడా బాగా చేస్తూ ఉంది కదా, ఇన్వెస్ట్మెంట్ అయితే బాగా చేస్తూ ఉంది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సర్కార్. కలర్ వేస్తూ ఉన్నారు చూడండి. ఇది గేట్ నెంబర్ 2. ఇందాక మీకు చూపెట్టలేదు ఇది. కొంతమంది వచ్చి మళ్ళీ ఇవి తీస్తారు కావచ్చు. అదిగోండి అక్కడ కొమ్మలు నరుకుతా ఉన్నారు. దానివల్ల చిన్న ట్రాఫిక్ అంతరాయం జరిగింది. ఇక్కడ మీకు స్టేడియం స్పష్టంగా కనబడతా ఉంది అనుకుంటా. ఇది కూడా ఒక గేటు. ఈ గేట్ నెంబర్ 3. మనం బాగా దగ్గరికి వెళ్ళి చూపించడానికి ఉండదు. చూడండి ఇక్కడి నుంచి చూసి సంతోషపడండి. ఒకప్పుడు క్రికెట్ బాగా చూసేవాడిని కానీ ఇప్పుడు ఆసక్తి తగ్గిపోయింది మొత్తం. ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వచ్చిళ్ళు. ఒకప్పుడు మన సచిన్ సేవాగ్ అంటే మన మామూలు ఉండకపోయేది మనకు.
తర్వాత ఐపీఎల్ రావడం వల్ల ఐపీఎల్ పుణ్యం అనేది మళ్ళీ నేను క్రిస్ గేల్కు వీరాభిమాని అయిపోయినా. ఎప్పుడు చూసేది ఆర్సీబీ మ్యాచ్ వచ్చినప్పుడల్లా కంపల్సరీగా రేపు మ్యాచ్ అంటే ఇవ్వాలని అలర్ట్ ఉండేది నేనైతే. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఆర్సీబీ నుంచి వెళ్ళి క్రిస్ గేల్ కింగ్స్ 11 పంజాబ్ దిక్కుపోయిండు. అప్పుడు మళ్ళీ అటు సైడ్ ఇక క్రిస్ గేల్ ఎటువంటి అటే మనకు. తర్వాత ఇక రోహిత్ శర్మ అవుట్ అయితే ఇక చూడబుద్ది కదా మళ్ళీ నాకు ఇండియన్ మ్యాచ్ అయితే. మ్యాక్సిమం వీలున్నప్పుడల్లా అయితే పక్కా నేను ఐపీఎల్ మ్యాచ్ అయితే చూస్తా. ఎందుకంటే మనకు ధోని ఉంటాడు, అందులో కోహ్లీ ఉంటాడు, రోహిత్ బాయ్ ఉంటాడు, ఇట్లా ఇంటర్నేషనల్ ప్లేయర్లు కూడా చాలా మంది ఉంటారు కదా. అట్లా నాకు ఐపీఎల్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఈ నుంచి కూడా ఒక లుక్ వేయండి స్టేడియం మీద, చూడండి లోపల ఎట్లా ఉందా. మొత్తానికైతే ఇది ఇక రేపు 12 డిసెంబర్ 12వ తారీఖు. రేపు మళ్ళీ ఇంకోటి ఏం తెలుసా, డిసెంబర్ 12 అంటే రజనీకాంత్ బర్త్డే కూడా రేపు, నాకు బాగా గుర్తు. 13వ తారీఖు వెంకటేష్ బర్త్డే, విక్టరీ వెంకటేష్. అంటే నేను చిన్నప్పుడు విక్టరీ వెంకటేష్ ఫ్యాన్. తర్వాత రజనీకాంత్ అంటే ఇక మామూలు ఇష్టం కాదు, బాగా ఇష్టం అన్నట్టు. ఎవి ఎక్కువ గుర్తుండకపోయినా నాకైతే కొన్ని డేట్లు అయితే గుర్తుంటాయి. దాంట్లో డిసెంబర్ 12 కూడా నాకు బాగా గుర్తుండే రోజు. ఎల్లుండి మా ఊర్లో, అంటే ఎల్లుండి 14వ తారీఖు సర్పంచ్ ఎలక్షన్లు మా ఊర్లో. సో అప్పుడు నేను ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది కావచ్చు, అంతకన్నా ముందు రోజు 13వ తారీఖు. 13వ తారీఖు సాయంత్రం వెళ్తా. మ్యాక్సిమం ఆ రోజు ఏమన్నా ఇక్కడ ఎట్లా ఉంటుందో సందడిగా వీడియో చేయడానికి నేనైతే ట్రై చేస్తూ ఉంటా. చూద్దాం ఏమవుతుందేమో. దాదాపు 600-700 కోట్ల బిజినెస్ అవుతుంది మెస్సీ రావడం వల్ల మన ఇండియాలో. అంటే నేను గూగుల్ సెర్చ్ చేస్తే తెలుస్తూ ఉంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం చూసినట్టయితే మెస్సీ దాదాపు ఒక 100 కోట్ల వరకు అయితే ఛార్జ్ చేస్తున్నాడు అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. దాదాపు ఈ మ్యాచ్కి అయితే 35,000 మంది అయితే వస్తారని అంచనా వేస్తూ ఉన్నారు. బట్ స్టేడియం కెపాసిటీ వచ్చేసి 50,000 అనుకుంటా. సాయంత్రం 4 గంటల నుంచి వెళ్ళి స్టేడియం లోపలికి అయితే అలో చేస్తారట. ఇది నాకు తెలిసిన మ్యాటర్ అయితే. ఇక ఈ వీడియో చూసే వాళ్ళ ఎంతమంది ఆల్రెడీ టికెట్ తీసుకున్నారు, లేకపోతే ఇంకెంతమంది టికెట్స్ తీసుకొని మ్యాచ్ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అది ద గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ ఫుట్బాల్ ఎల్లుండి అయితే రాబోతున్నాడు. చూస్తా, నేను కూడా బయట నుంచి చూడడానికి ట్రై చేస్తా. మరొక మంచి వీడియోతో కలుసుకుంటా. బాయ్.